స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్కి సంబంధించి సో విమర్శలు వస్తా ఉన్నాయి బీజేపీ నుంచి, అందరి గురించి ఏం మాట్లాడతారు? నేనేమంటున్నా, బీజేపీ నుంచి, టీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి, ఇంకా అన్ని రాజకీయ పార్టీలు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం కాబట్టి వ్యతిరేకిస్తామనే ఆలోచన కొంత పక్కకు పెట్టి బీసీలకు లేక వచ్చిన అవకాశం 42% రిజర్వేషన్ తీసుకురావడానికి మేము పోతున్న దారిలో మీరు మా సహకారం చేయండి. ఇంకా ఏమైనా ఇట్లా కాదు ఇట్లా పోతే ఇంకా అవుతుందంటే ఆ విధంగా కూడా చెప్పండి, మేము సిద్ధంగా ఉన్నాం. ముఖ్యమంత్రి గారి 4 మెట్లు కిందికి దిగి దీనికి సంబంధించిన అంశంలో ఎవరు సలహాలు సూచనలు తీసుకోమని చెప్తున్నప్పుడు బీసీల పట్ల ఆలోచన చేయాలి. రిజర్వేషన్ వచ్చినంత మాత్రాన కాంగ్రెస్ బీసీలు ఒక్కటే పోటీ చేయరు కదా, ఎవరైనా బీసీలే పోటీ చేస్తారు. ఎవరు తెలిసినా బీసీ బిడ్డలే గెలుస్తారు కదా. మరి బీసీ బిడ్డలు అన్ని పార్టీలో ఉన్నప్పుడు బీసీ బిడ్డల గురించి ఆలోచన చేస్తే ఈ ప్రక్రియ సజావుగా జరుగుతుంది నా కోరిక. థ్యాంక్ యూ. క్రెడిట్ తీసుకునేటువంటి అంశంలో భాగంగా ఎమ్మెల్సీ కవిత పైన నవీన్ కుమార్ స్టేట్మెంట్ చేశారు తీర్మానం వలన. సో వివాదం అవుతా ఉంది. ఎట్లా ఒక ప్రజాప్రతినిధిగా అట్లాంటి వ్యాఖ్యలు ఏమనుకుంటారు? ఎవరు నవీన్ తీర్మానం మల్లన్న గారా? ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్సీలే, ఇద్దరు చట్టసభల్లో ఉన్న వాళ్ళే. మరి వారి ఈయన ఈ విధంగా ఉండాల్సిందే. ఇద్దరు కూడా సమన్వయం పాటించి బీసీల పట్ల తీసుకునే నిర్ణయాలల్లో ఎలాంటి ఆటంకాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇద్దరి మీద ఉందని తెలియజేస్తాను. థ్యాంక్ యూ. రైట్. వాకిటి శ్రీహరి చెప్తా ఉన్నారు, బీసీలు ఒక్కళ్ళే, కాంగ్రెస్ బీసీలు ఒక్కళ్ళే పోటీ చేయరు. రేపు బీసీ రిజర్వేషన్ ఖరారైతే అన్ని పార్టీల్లో ఉన్నటువంటి బీసీలంతా కూడా, రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరికీ కూడా లాభం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని చెప్తూనే కవిత తీన్మార్ మల్లన్న అంశం పైన కూడా రెస్పాండ్ అవుతున్నారు. ఇద్దరు సంయమనంతో ఉండాలనేటువంటి స్టేట్మెంట్ అయితే చేస్తూ ఉన్నారు. పార్టీ పరంగా మహిళలపైన అట్లాంటి వ్యాఖ్యలు కరెక్ట్ కాదనేటువంటిది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఖండనేసింది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి వాకిటి శ్రీహరి చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. వివాదం ఎక్కడి వరకు వెళ్తుంది అనేటువంటి చర్చ ఉంది క్షేత్రస్థాయిలో. ఈరోజు కూడా తీన్మార్ మల్లన్న మళ్ళీ అవే రకమైనటువంటి కామెంట్స్ చేయడంతో కాస్త ఉద్రిక్తత నెలకొంది. అటు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ కూడా భేటీ అయ్యారు. కాంగ్రెస్ అయితే మహిళలకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన కాస్త అట్లాంటి వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. ఒక స్టెప్ ముందుకేసి మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక స్టేట్మెంట్ చేశారు. ఒక్కొక్కసారి తెలంగాణలో ఒక్కొక్క మాటతో ప్రాణాలు పోతాయి అనేటువంటి ఒక సంచలన స్టేట్మెంట్ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ చేశారు. ఇప్పుడు మంత్రి వాకిటి శ్రీహరి కూడా ఆర్టీవీతో ఇదే అంశాన్ని మెన్షన్ చేస్తూ సంయమనంతో ఉండాలి ఈ అంశంలో అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడికర్, హైదరాబాద్, గాంధీ భవన్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.